వెళ్ళాలంటే ఆ కొండ ఎక్కి దిగి వెళ్ళాలి. ఆవిడ సరే వెళ్దాంలే అని బయలుదేరింది. కొండ ఎక్కకుండానే సగం దూరంలోనే చనిపోయింది. అది తెలిసిన మాంజీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన భార్య చనిపోవడం చూసి తనకి ఏం చేయాలో తెలియలేదు. తన ప్రాణానికి ప్రాణమైన భార్య పోవడం ఆయన తట్టుకోలేకపోయాడు. ఇటు అటు చూస్తున్నాడు. అప్పుడే తన కళ్ళు ఆ పెద్ద కొండపైన పడ్డాయి. తన భార్య చనిపోవడానికి ఆ కొండే కారణమైందనుకున్నాడు. ఇంకా దాన్ని పగలగొట్టాలని నిర్ణయించుకున్నాడు. తన ప్రయత్నం మొదలుపెట్టాడు. ఒక రోజైంది. అందరూ ఆయన చెప్తున్నారు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. కానీ అది ఏది ఆయన పట్టించుకోలేదు. పగలగొట్టాలనే ఆలోచనతో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందరూ ఆయన చూసి నవ్వుతున్నారు. ఆయన వేవి పట్టించుకోవడం లేదు. తన నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు. వానకి తడుస్తున్నాడు, ఎండకు ఎండుతున్నాడు. మిగిలిన స్టోరీ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.